కమెడియన్ బ్రహ్మానందం గారు ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూస్లో తన కొడుకుని ఒక్కసారి అలా కూడా కొట్టలేదంట. పిల్లల్ని కొట్టకుండా పెంచొచ్చంట. ఇలా బ్రహ్మానందం గారు కనుక చెప్పినట్టు కనుక చేస్తే సర్వనామం, హరి ఓం శక్తి, పరాశక్తి, డిస్కో శక్తి ఇదే జరిగేది. అసలు ఈ రోజుల్లో పుట్టే పిల్లలే సైతాన్ పిల్లలు. వాళ్ళు చేసే అల్లరి వల్ల ఘోరాలు జరుగుతున్నాయి. బ్రహ్మానందం గారి టైం బాగుండి, ఆయన లెక్చరర్ కాబట్టి, ఆయనకు కలిసి వచ్చింది కాబట్టి, ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారు కాబట్టి, బయటికి తీసుకెళ్ళడానికి డ్రైవర్లు ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఈ రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పిల్లల్ని ఇద్దరు ముగ్గురిని పెంచడం, ఒక్కరిని కని పెంచడమే పీకల దాకా వస్తుంది. చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. బ్రహ్మానందం గారు కొట్టకుండా పెంచారు అంటే అది ఆయనకు మాత్రమే సాధ్యమైందో, లేకపోతే గౌతమ్ గారు ఏ జన్మలో ఆయన చేసుకున్న అదృష్టమో తండ్రితో దెబ్బలు తినకుండా పెరిగాడు. ఇది ఈ రోజుల్లో సాధ్యమవుతుందా? పిల్లలు చేసే పెంట పనులు చూస్తుంటే ఈ రోజుల్లో అబ్బా. మా అమ్మాయి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడం, దానికి పెరుగు అంటే ఇష్టం. పెరుగు రోజు కొంచెం తీసుకోవడం, నాక్కోవడం, పెరుగు గిన్నె. పెరుగు అన్నం తినదు, ఉట్టి పెరుగు తింటాయి. అలా ఓ రోజు చేసింది. సడన్గా నాకు డాడీ పెరుగు ఏం బాగాలేదు అనింది. ఎందుకు బాగాలేదు అన్న. చప్పచప్పగా ఉంది అంది. ఎప్పుడు అంతేగా ఉండదని. ఈ పెరుగు ఏంటో ఇలా ఉంది అంది. అది దోశ పిండి. ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. మా ఆవిడకి బాగాలేకపోతే గ్రేప్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టా, 1/2 కిలో. ఆవిడ నిద్రపోయి లేచే లోపల ఒక్క పీస్ కూడా లేదు. సిటీ నేనుంటున్న ఫ్లాట్కి 4 కిలోమీటర్స్. జ్వరం వచ్చినా సరే ఆకలితో అలాగే ఉంది. ఇలాంటివి ఇన్ని. దానికి గొల్లెం పెట్టడం వచ్చు, తీయడం రాదు. టాయిలెట్కి వెళ్ళి గొల్లెం పెట్టుకుంది, రాలేదు. గొల్లెం పగలగొట్టాల్సి వచ్చింది. పగలగొట్టలేదు, కింద వాటర్ పడి ఆ చెక్క పుచ్చిపోయింది. బాత్రూమ్ డోర్ వుడ్, దాన్ని గట్టిగా పీకి కింద నుంచి చేయిబెట్టి గొల్లెం తీసాం. ఇది కొట్టరు. బ్రహ్మానందం గారికి ఇలా జరిగితే తెలుస్తుంది. ఇంకా ఇంతకు మించి జరిగినాయి. జెండు బామ్ కళ్ళకి పెట్టుకోవడం, వాళ్ళ మమ్మీ కాటుక ఇలా పెట్టుకుంటుంటే చూసింది. మళ్ళీ ఇది పెట్టుకుంటుందేమో అని ఆ కాటుక డబ్బి పైన పెట్టింది. కానీ కింద జెండు బామ్ ఉన్న సంగతి మర్చిపోయింది. ఆ జెండు బామ్ ఇది కళ్ళకి పెట్టుకుంది. కొట్టాలా వద్దా? పొంగి బజాయించాం. సో ఇలాంటివి ఇంకా తక్కువే. ఇంతకు మించిన వీరవనితలు పుట్టారు ప్రపంచంలో, భారతదేశంలో ఇంతకు మించి ఉన్నారు. కాబట్టి కొట్టకుండా పిల్లల్ని పెంచలేం. బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా ఇంపాసిబుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.